Praise the Lord. Praise God. Hallelujah. Hallelujah. In this Christmas season, ఈ క్రిస్మస్ సందర్భంగా greetings to you all in the name of our Lord Jesus Christ of Nazareth. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. First of all, I give thanks to my God who has given me opportunity to preach His word. మొదటిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. I thank Dr. Sunil who inspired by God and told me to preach His word in this occasion. అదేవిధంగా డాక్టర్ సునీల్ గారు ఈ యొక్క ఆత్మ ప్రేరణతో దేవుని యొక్క నడిపింపు ప్రకారంగా మమ్మల్ని వాక్యాన్ని బోధించడానికి ఆహ్వానించినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. I believe you all are happy. నేను అనుకుంటున్నాను మీరందరూ సంతోషంగా ఉన్నారని. I believe that you enjoyed praise and worship. నేను విశ్వసిస్తున్నాను మీరు స్తుతి ఆరాధనలో ఆనందించి ఉంటారని. I hope you enjoyed songs, dances and skits. ఈ యొక్క డ్యాన్స్లు, స్కిట్స్, సాంగ్స్ ఇవన్నీ పాడారు కదా, వీటి ద్వారా మీరు ఆనందించి ఉంటున్నారని నేను భావిస్తున్నాను. Now we will listen God's word. ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. We'll pray. ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. Heavenly Father, పరలోకపు తండ్రి, in the name of our Lord Jesus Christ of Nazareth, ప్రభువైన యేసుక్రీస్తు నామములో as we preach thy word, నీ వాక్యమును మేము బోధిస్తుండగా grant each and every one of us spirit of wisdom and the revelation knowledge of you. ప్రతి ఒక్కరికి ఆత్మ జ్ఞానము నీ యొక్క ప్రకటన విషయాలు తెలియపరచబడని, Eyes of our understanding be open. అర్థం చేసుకునేటువంటి ఆత్మ కళ్ళు తెరవబడని. Holy Spirit, you are our teacher. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు మా బోధకుడివి. Lead us into all thy truth నీ యొక్క సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపించండి. and exalt the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని ఘనపరుస్తున్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now we will listen God's word. Luke 12, second chapter, 14th verse. లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. Bible says, glory to God in the highest, on earth peace and goodwill towards man. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, భూమి మీద మనుషులకు సమాధానమును కలుగునుగాక, మరియు దేవుని యొక్క మంచి చిత్తం నెరవేర్చబడునుగాక అని ఉంది. Jesus Christ came into this world to give peace in this earth. ఈ భూమి మీద సమాధానాన్ని ఇవ్వటానికై యేసయ్య వచ్చుంటున్నాడు. He came to give his goodwill towards man. మనిషికి తన యొక్క మంచి చిత్తాన్ని బయలుపరచాలని, తెలియజేయాలని, ఇవ్వడానికి ఆయన వచ్చాడు. Bible says in the beginning God created man in his own image. ప్రారంభంలో, ఆది ప్రారంభంలో దేవుడు మనిషిని తన పోలికలో, తన యొక్క స్వరూపంలో రూపించాడు. Man was in the kingdom of God. ఆ సమయంలో మనిషి దేవుని రాజ్య వ్యవస్థలో దేవుని దగ్గర ఉన్నాడు. He was righteous. ఆ సమయంలో మనిషి నీతిమంతుడై, But he was sinned against God. అయితే మనిషి దేవునికి విరోధంగా పాపం చేశాడు. That's what Jesus came to bring back into his will. అయితే దేవుడు యేసయ్య మనిషిని తిరిగి తన చిత్తంలోనికి నడిపించడానికై వచ్చాడు. I tell you, every human being is important to God. నేను చెప్తుంటున్నాను, ప్రతి వ్యక్తి కూడా, మనుషుడు ప్రతి ఒక్కడు కూడా దేవునికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. God loves you all. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమిస్తుంటున్నారు. You mean more to God. దేవునికి మీరు చాలా ఎక్కువ ఉద్దేశాన్ని కలిగిన వ్యక్తులు. Jesus Christ did not come to this world that we are many. మనం చాలా మంది ఉన్నారు కదా అని యేసయ్య మనల్ని కొరకు భూమి మీదకి రాలేదు. He came because we are valuable to him. మనము ఆయనకు విలువ కలిగినటువంటి వారము, ఖరీదైనటువంటి వారం కాబట్టి ఆయన మనల్ని కొరకు వెతుక్కుంటూ వచ్చాడు. He created us, we are valuable to him. మన సృష్టికర్త ఆయన మనల్ని సృష్టించాడు. అందుకై ఆయనకు మనమంటే చాలా ప్రాముఖ్యం కలిగినటువంటి వ్యక్తులం. Matthew 1st chapter 16th verse said, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం సెలవిస్తుంది, Jesus was born by Mary who is called Christ. మరియ గర్భం ద్వారా ఉద్భవించినటువంటి యేసయ్య క్రీస్తు అని పిలువబడి ఉంటున్నాడు. What does mean by Christ? క్రీస్తు అంటే అర్థం ఏంటి? Bible says, ఇక బైబిల్ సత్యవేదం ఏం చెప్తుందంటే, in Greek we call Messiah. గ్రీకులో తర్జుమాలో గ్రీకులో అర్థం ఏంటంటే మెస్సయ్య అని పిలుస్తారు. Whoever claiming himself to be Messiah, ఎవరైతే మెస్సయ్య అని పరిగణింపబడతారో, ఎంచబడతారో, is equal with God. ఆయన దేవునికి సరి సమానుడు.
John 20:38 verse said, యోహాను సువార్త 20 అధ్యాయం 30 వచనం సెలవిస్తున్నది. Bible said like this, ఈ విధంగా చెప్తా ఉంది బైబిల్ గ్రంథం. Jesus did many other signs which were not written in this book. యేసుక్రీస్తు అనేకమైనటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసి ఉంటున్నాడు. అన్ని కూడా ఈ గ్రంథంలో రాయబడలేదు బైబిల్ గ్రంథంలో. But these were written for one purpose. అయితే రాయబడినటువంటి చెప్పబడిన కొన్ని విషయాలు అవి ఒక ఉద్దేశానుసారంగా రాయబడి ఉంటున్నాయి. That you must believe Jesus Christ. Jesus is Christ. ఎందుకంటే అవి విని చదివి యేసు క్రీస్తు యేసే క్రీస్తు అని తెలుసుకోవడానికి రాయబడి ఉంటున్నాయి. Hallelujah. Hallelujah. By believing Jesus is Christ, you might have life. యేసే క్రీస్తు యేసే దేవుడని నీవు విశ్వసించడం ద్వారా నీకు దేవుని జీవము పొందుకుంటావు. Jesus Christ came into this world to give his life. యేసు క్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకంటే తన జీవాన్ని మనిషికి ఇవ్వడానికి. We all are having human life. మనందరికీ కూడా మనుష్య జీవం మనలో ఉంటున్నది. That is our parental life. మనం తల్లిదండ్రులకు పుట్టడం ద్వారా వచ్చినటువంటి జీవం ఇది. But Jesus Christ came to give his life. అయితే యేసు క్రీస్తు ఆయన యొక్క దేవుని యొక్క జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చినాడు. When you believe that Jesus Christ is God, నీవు యేసు క్రీస్తు దేవుడు ప్రభువు అని నీవు విశ్వసించినట్లయితే his life will enter in you. నీ జీవితంలో ఆయన జీవము ప్రవేశిస్తుంది. And you will be born again. You will be born అప్పుడు again. నీవు తిరిగి జన్మిస్తావు. You will have his life. అప్పుడు ఆయన జీవం నీతో ఉంటుంది. Some false doctrine says కొందరు తప్పు సిద్ధాంతాలు ఇట్లా చెప్తుంటారు. Jesus is not conceived in the womb of Mary. యేసుక్రీస్తు మరియ గర్భం ద్వారా రాలేదు అని చెప్తుంటారు. He did not have body. యేసుక్రీస్తుకు శరీరం లేదండి, మనిషిగా రాలేదండి అంటుంటారు. They say Jesus never born physically. శారీరకంగా ఆయన పుట్టనే లేదు భూమి మీద అంటారు. They say historical story of Jesus is unreal. యేసుక్రీస్తును గురించిన చరిత్ర విషయాలన్నీ కూడా ఇవి అసత్యము అని చెప్తారు. They say Jesus never crucified. అలా అంటారు. యేసయ్య సిలువ వేయబడలేదు యేసుక్రీస్తు అంటారు. He never died. ఆయన చనిపోలేదు అంటారు. He never resurrected. ఆయన పునరుత్థానం కాలేదు అంటే చనిపోయిన వారిలో నుండి తిరిగి లేపబడలేదు అంటారు. He never ascended to heaven. పరలోకానికి ఆయన ఆరోహణము కాలేదు, ఎత్తబడలేదు అంటారు. I tell you, if all that what they say are real, ఒకవేళ వాళ్ళు చెప్పేదంతా కూడా నిజమే అయితే, సత్యమే అయితే, I tell you, no salvation to man. మనుషునికి రక్షణ అనేదే ఉండదు. Man has to die in the sin. మనిషి పాపంలోనే మరణించాల్సి వస్తుంది. I tell you, that is a deception. అది మోసమైనటువంటి ఒక విషయము. They are in error. వారు తప్పులో ఉంటున్నారటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు. Bible says, Luke 2nd chapter 21st verse, లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనం సెలవిస్తున్నది. Jesus had a physical body. యేసు క్రీస్తుకు శరీర సంబంధమైన దేహం కలిగిన వ్యక్తిగా మనిషిగా భూమి మీద వచ్చి ఉంటున్నాడు. Jesus was conceived in the womb of Mary. మరియ గర్భం ద్వారా ఈ లోకంలో ప్రవేశించుచున్నాడు. Jesus was born and lived physical life in Nazareth. యేసు క్రీస్తు పుట్టించున్నాడు. నజరేత్ అనేటువంటి స్థలములో ఆయన శారీరకంగా మనిషిగా జీవించి ఎదిగి ఉంటున్నాడు. I tell you, if you go to Israel, నేను చెప్తుంటున్నాను, ఇశ్రాయెల్ ప్రదేశానికి మీరు వెళ్ళినట్టయితే you can see the physical evidences. అక్కడ భౌతికమైనటువంటి ఆధారాలను కూడా చూడవచ్చు. Evidences of history of Bible. బైబిల్ యొక్క ఆ యొక్క చరిత్ర ఆధారాలన్నీ కూడా మనం గమనించవచ్చు. You see the evidences of King David. దావీదు రాజు ఆయన ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ఆ యొక్క ఇశ్రాయెల్ దేశంలో కనిపిస్తాయి. Even you can see evidences of King Solomon. సొలొమోన్ రాజు యొక్క విషయాలన్నీ కూడా అన్ని ఆధారాలతో చరిత్ర చెప్పబడిన విషయాలన్నీ రుజువులుగా అక్కడ కనిపిస్తాయి. You can see the town of David. దావీదు పట్టణం అని దావీదు నివసించినటువంటి స్థలంను కూడా మనం అక్కడ చూడగలం. According to Luke 2nd chapter 9 to 11, లూకా సువార్త 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల ప్రకారం, in the town of David, దావీదు పట్టణంలో angel appeared to the shepherds. ఒక దేవదూత అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులకు ప్రత్యక్షమవుతారు. Angel said to shepherds, ఆ యొక్క దేవదూత గొర్రెల కాపరులకు చెప్పేది ఏంటంటే, to you Savior is born. రక్షకుడు మీ కొరకు నేడు పుట్టించున్నాడని. He is a Christ and the Lord. ఆయన క్రీస్తు, ప్రభువు అయిన క్రీస్తు అని వాళ్ళకు పరిచయం చేస్తాడు. I tell you, that place, town of David, also is evidence even today. ఈ రోజు కూడా ఆ దావీదు పట్టణము అక్కడ జరిగిన విషయాలు కూడా సాదృశ్యంగా రుజువుగా ఇశ్రాయెల్ దేశంలో ఉన్నాయి. Even you can see the tomb, empty tomb of Jesus. యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి కూడా, ఆయన చనిపోయిన వాళ్ళ నుండి తిరిగి లేపబడిన తర్వాత ఉన్న ఖాళీ సమాధిని కూడా మీరు అక్కడ గమనించవచ్చు. In Israel you can see place from where Jesus ascended to heaven. ఆ ఇశ్రాయెల్ దేశంలో ఎక్కడ యేసయ్య
ఆరోహణ ఉంటున్నాడో ఆ స్థలం కూడా మనం అక్కడ చూడొచ్చు, రుజువుగా ఉంది. Through his ascension, he proved that from where he has come from, there he went back. ఆ ఆరోహణం చేయబడుతున్నటువంటి పరలోకానికి ఎత్తబడిన ఆ స్థలము అక్కడ చూడడము ఆయన రుజువుపరిచింటున్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడికే, అంటే పరలోకానికే వెళ్తున్నానని ఆయన అందరి ముందు పరలోకానికి వెళ్ళడం అందరూ చూసింటున్నారు ఆ రోజు. Our faith in Jesus Christ is real. మన విశ్వాసం, మా యొక్క విశ్వాసం యేసుక్రీస్తులో నిజమై ఉంటున్నది. Is true. ఆయన సత్యమై ఉంటున్నాడు. Our savior is real. మా యొక్క రక్షకుడు నిజమైన వాడు. Let no man deceive you. ఎవరు కూడా ఈ విషయంలో మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోనండి. If you believe Jesus is God, యేసు క్రీస్తు దేవుడని నువ్వు విశ్వసించినట్టయితే all blessings are yours. ఆశీర్వాదాలన్నీ కూడా నీకై కార్యాలు చేస్తాయి. Somebody says that Christianity is a Jewish religion. కొంతమంది అంటారు క్రైస్తవ్యం అనేటువంటిది ఒక యూద మతముకు సంబంధించినటువంటి మతమని. But I tell you that is not true. అయితే ఇది సత్యం కాదండి. Jesus said Christianity will starts from Jerusalem. యేసయ్య ఏమని చెప్తున్నాడంటే యూదుల నుండే ఈ యొక్క క్రైస్తవ్యం అనేది ప్రారంభమవుతుంది అని చెప్తున్నాడు. But it goes for all nations. అయితే అక్కడ నుండి అన్ని దేశాలకు కూడా ఇది విస్తరిస్తుంది క్రైస్తవ్యం అని చెప్పాడు. John 24:47 says, యోహాను సువార్త 24వ అధ్యాయం 47వ వచనం సెలవిస్తున్నది. Jesus said remission of sins must be preached. ఈ యొక్క పాప పరిహారం అనేటువంటి విషయము అందరికీ బోధింపబడాలి అని యేసయ్య చెప్తున్నాడు వాక్యం ద్వారా. There is no remission of sins in any religion. ఏక మతంలో కూడా పాప పరిహారం అనేటువంటి విషయము లేదు. Do you know what is the remission of sins? పాప పరిహారం అంటే ఏంటో మీకు తెలుసా? That means remove of sin. అర్థం ఏంటంటే పాపము ఒక వ్యక్తి నుంచి పూర్తిగా తీసివేయబడ్డం. If you do something wrong, నీవు ఏదైనా తప్పు చేసినట్టయితే how to take away your sin? ఏ విధంగా నీ పాపము, నీ తప్పు తీసివేయబడుతుంది నీ నుండి? Old Testament animal sacrifice is not enough to remove our sin. పాత నిబంధనలో ఉన్నటువంటి పశువుల బలి, జంతువుల బలి అర్పించి రక్తం చిందిస్తారు కదా, అది సరిపోదు మన పాపం తీసివేయబడడానికి. It only covers the sin. ఆ పాపాన్ని కేవలం ఆ యొక్క బలి అర్పణ, పశువుల బలి అర్పణ, పశువుల రక్తము మూస్తుంది, కప్పుతుందే కానీ పూర్తిగా తీసివేయదు. How can sin will be blotted from the God's memory? దేవుని యొక్క ఆలోచన నుండి ఏ విధంగా ఈ పాపము ఒక వ్యక్తి నుండి పూర్తిగా తీసివేయబడుతుంది? Not from your memory. నీ యొక్క ఆలోచన నుండి కాదండి, దేవుని ఆలోచన నుండి నీ పాపం ఏ విధంగా తీసివేయబడుతుంది అని అడుగుతున్నాను. If sin not take away out of you, ఒకవేళ ఆ పాపం నీ నుంచి తీసివేయబడకుండా అలానే ఉన్నట్టయితే it will destroy you. అది నిన్ను నాశనం చేస్తుంది. It will take you to the hell. అది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. Take away your sin is not in any religion. ఏ మతంలో కూడా ఒక వ్యక్తి నుండి పాపము సంపూర్ణంగా తీసివేయబడడం అనేటువంటి విషయం ఎక్కడ ఉండదు. I tell you this, no religion can offer it. No religion can offer it. ఏ మతము కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించలేదు పాపం మీ నుండి సంపూర్ణంగా పాపం తీసివేయబడుతుందని. No sacrifice is enough to take away our sin. మన పాపాలు మన నుండి తీసివేయబడాలంటే ఏ యొక్క బలి అర్పణ సరిపోదండి. Bible says Acts 13 chapter 38th verse. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 38వ వచనం సెలవిస్తున్నది. Here word of God says, my brethren, let it be clear to you. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నా సహోదరులారా స్పష్టపరచబడని, Jesus Christ is God. He justified us. When you believe Jesus Christ is God, he justified from all things. నీవు యేసుక్రీస్తును ప్రభువుగా దేవుడు అని నువ్వు తెలుసుకుని అంగీకరిస్తే ఆ పాపములన్నీ కూడా నీ నుండి తీసివేయబడతాయి అని వాక్యం సెలవిస్తుంది. What this word says, my brother, and let it be clear to you. ఏమంటున్నారంటే ఇక్కడ వాక్యంలో, నా సహోదరులారా ఇది మీకు స్పష్టపరచబడని, through sacrifice of Jesus your sins will take away. యేసు క్రీస్తు యొక్క బలి అర్పణ, రక్త అర్పణ ద్వారా మీ పాపములు మీ నుండి తీసివేయబడతాయి సంపూర్ణంగా. 39th word said, 39వ వచనం సెలవిస్తుంది, all who believe Jesus Christ is God are justified from all things. ఎవరైతే యేసు క్రీస్తు దేవుడని విశ్వసిస్తారో వారందరి నుండి కూడా పాపము పూర్తిగా తీసివేయబడుతుంది అన్ని విషయాల్లో. which could not be justified by the law. ఒక ధర్మశాస్త్రం ద్వారా ఈ విధంగా మనం పాపాన్ని ఒక మనిషి నుండి తీసివేయలేము. or by any religion. ఏ మతం ద్వారా, ఏదైనా సరే మతం ద్వారా మనం ఆ యొక్క
పాపాన్ని మనిషి నుండి or తీసివేయలేము. by any man works. లేదా మన సొంత పనులు సొంత క్రియల ద్వారా స్వనీతి అంటారు కదా, మనమే ఇట్లా చేస్తున్నాం మేము పరలోకానికి, అలాంటి స్వంత నీతి ద్వారా కూడా మనం నీతివంతులుగా తీర్చబడం. Justified mean నీతివంతులుగా తీర్చబడ్డం అంటే you are guilty. నీవు అపరాధివి అంటే పాపం చేస్తుంటావు. Jesus paid the penalty of sin and made you righteous. అయితే యేసయ్య ఆ పాపం కొరకు, ఆ పాపం నీవు చేసిన పాపాల కొరకు ఆయన వెలకట్టి నిన్ను నీతిమంతుడిగా ఉచితంగా తీర్చడమే నీతిమంతుడిగా తీర్చబడ్డమని అర్థం. Jesus not only paid for your sin penalty, యేసయ్య నీ యొక్క పాపపు వెలను కట్టడం మాత్రమే కాదు, కానీ paid for whole world. లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి ఆ పాపపు వెలను కట్టించున్నాడు. I tell you, very soon this world going to be end up. నేను చెప్తున్నాను, చాలా త్వరగానే ఈ యొక్క లోకము అంతం కాబోతున్నది. As you have seen this skit, ఈ స్కిట్ లో కూడా మనం ఇప్పుడు చూసాము అది ఏ విధంగా పరిస్థితులు ఉంటాయో అని. the world is going to end up very soon. ఈ యొక్క లోకము లేదా ప్రపంచము వేగంగా అంతమవబోతుంది. Bible says Matthew 24 chapter 21st verse, మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనం సెలవిస్తున్నది, before world end up, ఆ యొక్క ప్రపంచము అంతము కాబోయే ముందు, ముక్తాయం కాబోయే ముందు there will be great tribulation. అక్కడ గొప్ప మహా వేదనలు శ్రమలు భూమిపైన సంభవిస్తాయి, కలుగుతాయని. Such a tribulation not found from the beginning of this world. ఈ ఆది నుండి సృష్టి ఆరంభం నుండి కూడా అటువంటి వేదనలు ఎప్పుడు కూడా చూసి ఉండరు. అంతటి వేదన పరిస్థితి, ఆ యొక్క మహా శ్రమలు మనుషులకు అనుభవించేటట్టుంటాయి. I tell you, you know that already world is preparing for the one world order. మీకు అందరికీ ఇప్పటికే తెలుసు, ప్రపంచమంతా కూడా ఏక ప్రభుత్వ పరిపాలన చేసి నడిపించాలని జనులు ఆలోచిస్తున్నారు, అధికారులు. That is a one world rule. అదేంటంటే ఒక్కరే పరిపాలన చేయటం భూమి మీద. Let me tell you, that time world will not be the same. నేను చెప్తుంటున్నాను, ఆ విధంగా ఒకే వ్యక్తే ప్రపంచానంతటిని కూడా పరిపాలించి ఉన్నటువంటి ఆ సమయంలో ఇప్పుడున్నట్టుగా భూమి మీద ఉండదండి, లోకం అలా ఉండదు. World going to be a terrible place to live. భూమి జీవించడానికి చాలా ప్రమాదకరమైనటువంటి ఘోరమైనటువంటి స్థితిలో ఉంటది మనిషికి. That man lose everything they have. వాళ్ళు ఆ సమయంలో మనిషికి ఉన్న అన్ని విషయాలను కూడా మనిషి కోల్పోతాడు. That means దాని అర్థం they don't have any private property. వారికి నాది ఇది, నా ప్రైవేట్ ఇది, నాకు సంబంధించిన ఆస్తి లేదా నాకు సంబంధించిన డబ్బు అని వాళ్ళదంటూ వాళ్ళకు ఉండదండి. That time everything come under government property. ఆ సమయంలో అంతా కూడా గవర్నమెంట్ యొక్క ఆధీనం క్రిందనే ఉంటది, మన ఆస్తులు కానీ మన విషయాలు ఏవైనా కానీ, including yourself also. నీవు కూడా వారి ఆధీనంలోనే ఉండాలి. You can be also become a government property. నీవు కూడా ఆ యొక్క ప్రభుత్వం యొక్క ఆస్తిగా మార్చబడతావు. Only way to escape from this great tribulation is by rapture only. అయితే ఈ మహాశ్రమల నుండి తప్పింపబడాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే పైకి ఎత్తబడడం. 1 Thessalonians 4 chapter 17th verse said, మొదటి తెస్సలోనిక పత్రిక 4:17 4వ అధ్యాయం 17వ వచనం సెలవిస్తున్నది, Bible says we caught up to the clouds to meet the Lord in the air. మనము మధ్యాకాశంలో క్రీస్తును కలవటానికి అందరము కూడా ఎత్తబడతామనుంది. I tell you, rapture is not a process that you are going to observe. పైకి ఎత్తబడ్డము, సంఘం ఎత్తబడ్డము అనేటువంటి యొక్క విషయము ఏదో మీరు గమనిస్తూ ఈ విధంగా జరుగుతుందేమో చూద్దాంలే, ఆలోచిస్తాంలే అనుకునేటువంటి ఒక ప్రక్రియ కాదండి ఇది. It is so fast. ఇది చాలా వేగవంతంగా జరిగేటువంటి విషయం. Bible says 1 Corinthians 15 chapter 52nd verse, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం సెలవిస్తున్నది, in a moment twinkling an eye కళ్ళు రెప్ప పాటులోనే we shall all be changed. మనమందరం కూడా మార్పు చెందుతామనుంది. Example, ఉదాహరణకు we are here, మనం ఇక్కడ ఉన్నట్టే ఉంటాము, suddenly we will be in the air. అదే విధంగా అకస్మాత్తుగా ఆ క్షణానికే మళ్ళీ మధ్యాకాశంలోనికి ఎత్తబడి ఉంటాము. Listen, every Christian will not go for rapture. అయితే సంఘం ఎత్తబడే సమయంలో ప్రతి క్రైస్తవుడు కూడా పైకి ఎత్తబడ్డండి. Rapture is only for those who are ready. ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారు మాత్రమే పైకి ఎత్తబడతారు. Even you have seen a family, ఇక్కడ కూడా మనం ఒక కుటుంబాన్ని చూసాం. ఇప్పుడు స్కిట్ లో father and daughter they left. తండ్రి బిడ్డ ఇక్కడే వదిలిపెట్టబడ్డారు లోకానుసారంగా ఉండడం వల్ల. Pastor also left. అక్కడ ఆ సంఘ కాపరి కూడా సిద్ధపడలేదు కాబట్టి ఆయన కూడా ఇక్కడే మిగిలిపోయాడు. Church members also left. అక్కడ కొంతమంది సంఘ సభ్యుల్లాగా ఉండేటువంటి వాళ్ళు కూడా మిగిలిపోయారు. Rapture is only for those who are ready.
ready. ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారికి మాత్రమే ఎత్తబడేటువంటి ఆ యొక్క విషయంలో పాలు భాగస్తులు అవుతారు. Now everything they are preaching but not preaching the rapture. ఈ రోజుల్లో అన్ని బోధిస్తున్నారు కానీ ఈ యొక్క పైకి ఎత్తబడ్డం అనేటువంటి విషయం, సంఘం ఎత్తబడేటువంటి విషయం ఎవరు బోధించడం లేదండి. I tell you, we could be caught up in any time. అయితే నేను చెప్తుంటున్నాను, ఏ సమయంలో అయినా కూడా అకస్మాత్తుగా మీరు పైకి ఎత్తబడేటువంటి సమయము అది ఇప్పుడే వచ్చినట్టే ఎత్తబడగలరు. అటువంటి సమయంలో మనం ఉన్నాం. After rapture, ఆ యొక్క సంఘం ఎత్తబడిన తర్వాత judgment begin in this earth. భూమి మీద న్యాయ తీర్పు ప్రారంభమవుతుంది. The world will become worse and worse. ఇక ప్రపంచము పరిస్థితులు ఘోరాతి ఘోరంగా మార్చబడతాయి. Man cannot live in those days. ఆ రోజులలో మనిషి నివసించడమే చాలా కష్టం. If you martyr only, then you will go again in the second flight. నీవు రెండోసారి పైకి ఎత్తబడాలి అంటే ఇంకా ఇప్పుడు నా స్కిట్ లో చూసినట్టుగా చంపబడిన తర్వాతనే, హతసాక్షిగా ఉన్న తర్వాతనే నువ్వు పరలోకానికి వెళ్ళాల్సి వస్తుంది. In Noah days, only Noah and his family they are entered into the ark. నోవా కుటుంబంలో నోవాహు తర్వాత తన కుటుంబం మాత్రమే ఆ యొక్క నావలో ప్రవేశించారు. When they entered the ark, flood came and destroyed all. వాళ్ళు నోవహు తన కుటుంబం అంతా నావలో ప్రవేశించిన మరుక్షణమే జలప్రలయం వచ్చి భూమినంతా నాశనం చేసినట్టు చూస్తాం. So that's what we have to be prepared when we rapture. The end time that judgment will come upon this earth. కాబట్టి ఆ న్యాయ తీర్పు భూమి మీదకి దేవుని ఉగ్రత రాకముందే మనము సిద్ధపడి పైకి ఎత్తబడాలి. So all those who walk in the light of the Lord, they will caught up from this world. ఎవరైతే దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ నడుస్తూ ఉంటారో వారు మాత్రమే సంఘం ఎత్తబడేటువంటి సమయంలో ఎత్తబడతారు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Jesus Christ is God. He is not belong to any one religion. యేసు క్రీస్తు దేవుడు, ఆయన ఏదో ఒక మతానికి సంబంధించినటువంటి దేవుడు కాదు. Many Christian people, they are thinking we are in the religion. Jesus Christ belong to our religion. చాలా మంది క్రైస్తవ ధర్మంలో, క్రైస్తవ మతంలో ఉండి వాళ్ళు అనుకుంటుంటారు మేము యేసు క్రీస్తు మాకు మాత్రం దేవుడని అనుకుంటుంటారు. It's not belong to one group or any one religion. ఆయన ఒక గుంపుకో లేకపోతే ఒక మతానికో దేవుడు కాదండి. He's not belong to one language people or one nation people. ఏదో ఒక దేశానికో ఒక భాష మాట్లాడేటువంటి ఆ గుంపుకో మాత్రమే ఆయన దేవుడు కాదు. He is for everybody. ఆయన ప్రతి ఒక్కరికి ప్రభువే. Bible says, John 1st chapter 3rd verse, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తున్నది, all things were made by him. అన్ని సృష్టి అంతా కూడా సృష్టింపబడిన అన్ని కూడా ఆయన చేతనే, యేసు క్రీస్తు ద్వారానే సృష్టింపబడ్డాయని. Without him nothing was made. ఆయన లేకుండా ఏది సృష్టింపబడలేదు. Jesus Christ is a creator. He is a God. యేసు క్రీస్తు సృష్టికర్త, ఆయన దేవుడు. That's what Bible says. He came to show us his good will. అదే బైబిల్ వాక్యం సెలవిస్తున్నది, ఆ యొక్క మంచి దేవుని చిత్తాన్ని చూపించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. He came 2000 years back 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు and taken away all our sin. అందరి పాపాలు, మన పాపాలన్నీ కూడా ఆయన తీసివేసేశాడు. And made us righteous. మనల్ని, ప్రతి మనిషిని నీతిమంతుడిగా నిర్ణయించేశాడు. Not only Christian people, he taken away all the sins of the world. కేవలం ఏదో క్రైస్తవ కుటుంబంలో ఉన్నారని వాళ్ళ పాపాలు తీసడమే కాదు, కానీ జనులందరూ సృష్టి అయిన అందరి పాపాలు కూడా ఆయన తీసివేశాడు. If you want to enjoy Jesus Christ's good will, యేసు క్రీస్తు యొక్క మంచి చిత్తాన్ని నువ్వు ఆనందించాలి అంటే believe that Jesus Christ is God. యేసు క్రీస్తు దేవుడని నువ్వు విశ్వసించాలి. And confess that Jesus Christ is the Lord of your life. యేసు క్రీస్తు నా జీవితానికి ప్రభువని నువ్వు ఒప్పుకోవాలి. Are you believing what I'm saying? నేను చెప్తున్నది మీరు నమ్ముతుంటున్నారా? Hallelujah. హల్లెలూయా. My beloved, I tell you, so very soon he is going to come back again. నేను చెప్తుంటున్నాను, ఆయన త్వరలోనే తిరిగి రానంటున్నాడు. But before that we all rapture. ఆయన రావటానికి ముందుగా ఎవరైతే సిద్ధపడి ఉంటున్నారో సంఘము, వాళ్ళు పైకి అంటే సిద్ధపడిన వారు ఎత్తబడతారు. Who will be left here, they will suffer. ఎవరైతే ఇక్కడే విడవబడతారో అది చాలా భయంకరమైన స్థితి. God's judgment will come upon the nations of the world. ఆ సమయంలో దేశాలపైన దేవుని యొక్క న్యాయ తీర్పు వస్తుంది. So what I am preaching you shouldn't be here. నేను ఏం బోధిస్తున్నానంటే మీరు ఇక్కడే విడవబడకూడదండి. If you want to be raptured, నీవు పైకి ఎత్తబడాలి, నేను ఇక్కడ కష్టపడకూడదంటే, if still you are not received Jesus Christ is Lord of your life, ఒకవేళ ఇంకా యేసు క్రీస్తు నీ జీవితానికి ప్రభువుగా నువ్వు స్వీకరించకపోతే, I tell you, wherever you are, నేను అడుగుతున్నాను, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా
If you are willing, ఒకవేళ మీకు ఇష్టమైతే repeat after me. నేను చెప్పినట్లు నా వెంట ఈ విధంగా చెప్పండి. Close your eyes. కళ్ళు మూసుకొని చెప్పండి. Small prayer I lead you. ఒక చిన్న ప్రార్థనలో నేను నడిపిస్తాను. Say after me. నా వెంట మీరు ఈ విధంగా చెప్పండి. Lord Jesus, ప్రభువైన యేసు, I believe నేను విశ్వసిస్తున్నాను you are God. నీవు దేవుడవని. You came down as a man, Jesus. నీవు మనిషిగా యేసేగా భూమి మీదికి వచ్చి ఉంటున్నావని. Lord Jesus, ప్రభువైన యేసు, I believe నేను నమ్ముతున్నాను in my place నా స్థానంలో నీవు you hanged on the cross and crucified. నా స్థానంలో నీవు సిలువ వేయబడ్డావు. Shed the blood నా స్థానంలో రక్తాన్ని చిందించావు. and died, buried మరణించావు, పాతి పెట్టబడ్డావు. and rose from the dead. పాతి పెట్టబడిన వారిలో నుండి, చనిపోయిన వారిలో నుండి నీవు తిరిగి లేచి ఉంటున్నావు. I confess నేను నా నోటితో ఒప్పుకుంటున్నాను, Jesus Christ is Lord of my life. యేసు క్రీస్తు నా జీవితానికి ప్రభువని. Those who are repeated after me, ఎవరైతే ఈ ప్రార్థన నాతో చెప్పి ఉంటున్నారో, I pray, Lord, Heavenly Father, touch each and every one of them. ప్రతి ఒక్కరిని ముట్టి దర్శించండి నాయనా. Let their spiritual eyes be open in the name of Jesus Christ. ప్రతి ఒక్కరి ఆత్మ మనోనేత్రములు వెలిగింపబడిన యేసుక్రీస్తు నామములో Let the life of Jesus enter in their life. వారి జీవితాల్లో నీ జీవం ప్రవేశించని గాక. Let them be newly created. నూతనంగా వాళ్ళు తిరిగి జన్మించని. Be born again. తిరిగి జన్మించని. Let them be your sons and daughters. నీ యొక్క కుమారుడు కుమార్తెలుగా జీవించని. Let them be prepared to be raptured. ఎత్తబడేటువంటి ఆ యొక్క కార్యంలో వీరు కూడా పాలు పంచుకొని, Holy Spirit, పరిశుద్ధాత్ముడా, take over them. అందరినీ నీ ఆధీనంలో ఉంచుకో తండ్రి. Lead, guide in thy own way. నీ యొక్క చిత్తానుసారంగా నువ్వు నడిపించు. Lead them in all thy truth. నీ సర్వ సత్యంలోనికి వీరిని తీసుకొని నడిపించు. Set them free in the name of our Lord Jesus Christ. అన్నిటి నుండి కూడా బంధకాల నుండి విమోచించండి ప్రభువైన యేసుక్రీస్తు నామములో. Amen. ఆమేన్. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ లార్డ్. I thank you for each and every one. ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆమేన్. Praise the Lord.